అధికారులకు, ముఖ్యంగా మన గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, అలాగే మన పంచాయతీ సెక్రటరీలకు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, పత్రికా విలేకరులకు చాలా విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాం. ఇంకా కొన్ని ఈ ఎదురు కాబోయే సమస్యలకు కొన్ని పరిష్కారాలంటూ కూడా మనం ఆలోచన చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మనకి ఏమాత్రం అవకాశం ఉండేటివన్నిటిని కూడా మనం వాటిని తీర్చుకునేదానికే మనం పనిచేస్తాము, మనం కృషి చేస్తామని చెప్పని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. చాలామంది ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో మాకు కొన్ని కొత్తగా బోర్లు అయితేనేమి, కేబినింగ్ బోర్లు అయితేనేమి, అలాగే హ్యాండ్ బోర్లు అయితేనేమి, సింగిల్ ఫేస్ మోటార్లు అయితేనేమి, తొట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా వచ్చే కాలంలో ఈ నీటి ఎద్దడిని తట్టుకునేదానికి ఇవి కూడా మనకు ఉపయోగపడతాయని చెప్పని వాళ్ళు సమస్యలకు పరిష్కారాలు చెప్పడం జరిగింది. వాటిని కూడా మనం ఆలోచన చేసి వాటిని మనం ఆ రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి మనం కృషి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాము. మరి ఇంకో రకంగా చూస్తే మన బేయంచెర్ల ప్రాంతం ఎత్తైన ప్రాంతం. ఇక్కడ మనకు ప్రతి ఎండాకాలము ఒక పరీక్ష పెట్టే కాలం మాదిరి ప్రతి ఎండాకాలము మనకు తీవ్రమైన నీటి ఎద్దడిని చాలా గ్రామాల్లో మనము ఎదుర్కొంటున్నాం. మరి ఈసారి మళ్ళా ఎండాకాలం, ఈ ఎండాకాలంలో కూడా చాలా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పని మనకు అధికారులు చెప్పే పరిస్థితులలో మనం కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనకు సమస్యలను పరిష్కారం చేయాలనేది కూడా మన సభ్యుల సూచనలను పరిగణన తీసుకున్నాం. ఇదే కాకుండా మనకు ఈసారి కొత్తగా మన బేయంచెర్ల నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు మనకు ఈ బేయంచెర్లలో ఈ నీటి సమస్య వస్తూ ఉంది అంటే మనది ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ భూగర్భ జలాల నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఉండే జలాలన్నీ కూడా వానవన్య జలాలన్నీ కూడా ఇటు పక్కకు పాణ్యం చెరువు వెళ్తాయి, ఇటు పక్కకు దద్దనాల ఈ రంగాపురం బెల్ట్ నీళ్ళని దద్దనాలు బయట పోతే ఇటు పక్కకు సెమినార్ మీద ఈ సుగాల తాండ చెరువులు పోతాయి. అంతేగాని మన ఏరియాలో నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఇందుకు ఈ రకంగా మనకి ఎన్ని సెంటీమీటర్ల వాన ఉన్నా కానీ ఈ భూగర్భంలో జలాలు నిల్వ ఉండగా మనకు నీటి పరిమాణం తగ్గిపోయే పరిస్థితుల్లో ప్రతి ఎండాకాలంలో మనం నీటి ఎదురుని ఫేస్ చేసినాం. కానీ ఈసారి మనకు ఒక దేవుడు ఇచ్చిన వరం మాదిరి మన మాజీ మంత్రివర్యులు బుగ్గన గారి ఆలోచనతోటి, ఆయన కృషితోటి, అలాగే ప్రభుత్వం సహకారంతో మనము ఈరోజు ఈ గోర్కల్లు వాటర్ స్కీమ్ అనేది ఈరోజు మనము మన గ్రామాలకు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ నీటిని కూడా మనకి ఎండాకాలంలో మన సార్లు చెప్పినంత చాలా సంతోషం వేసింది. మన గ్రామాల్లోకి వచ్చినాయి, మన ట్యాంకుల కాడికి వచ్చి ట్యాంకులు నింపుకోగలిగిన స్థాయిలో ఈరోజు మనం ఉన్నాం. ఆ రకంగా కూడా మనం ఈ ట్యాంకులను నింపుకొని ఈ ఎండాకాలంలో కొంతవరకు మనం ఈ సమస్యను కూడా మనం నీటి ఎదురుగా మనం పరిష్కారం చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మరి వచ్చే కాలంలో ఈ నీటి ఎద్దడిని మనం సమర్థవంతంగా మనం ఎదుర్కొని సమస్య రాకుండా చూస్తామని చెప్పని కూడా మనందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.